ఈసారి యూత్ కాంపిటీషన్స్ ఎలా చేద్దామంటారా? అరే పేడలు మొన్న వంకాయ రంగు చీర అందరూ ఒకే రంగు చీర కట్టారా. మాకు ఈసారి చెంగావి రంగు చీర మాత్రం కావాల్సిందే అబ్బాయి. దానికోసం మేము స్వాతి మాలేది నందిని సిల్క్స్ క్లాత్ మార్కెట్ మొత్తం తిరుగుతాం అయ్యా చీరల్లో. మా షాపింగ్ కూడా టైం పట్టింది, ముందే చెబుతున్నా. రే మనం కూడా పేరు పేట డ్యాన్స్ వేసేది చూడు, అలాగే ఎక్కడ కూడా డ్యాన్స్ వేయాలరా. ఎక్కువ టైం వేయాలి డ్యాన్సులు మాత్రం, లేకపోతే నేను ఒప్పుకోను. మొన్న శాంతినగర్ భోజనాలు పెట్టారా, మామూలుగా పెట్టా. వాళ్ళని డామినేట్ చేయాలంటే మాత్రం వాళ్ళు చికెన్ పెట్టారుగా, మనం మటన్ పెడదాం. అలాగేనయ్యా మీరు చెప్పినట్టే చేద్దాం, కానీ వాకింగ్ చెప్పడానికి మాత్రం మంచి సేవకులు 4-5 తెద్దామా ఈసారి. అంతమంది చేసి భోజనం ఎప్పుడు పెడతారా? మరి చాలా మంది షుగర్ పేషెంట్లు ఉంటారు. అది ఇవన్నీ కాదురా, పండుగ అంటే ఏంటో నేను ఒకసారి చెప్తాను వినండిరా. డబ్బులు పోసి బట్టలు కొంటావు, 10,000 డబ్బులు పోసి బట్టలు కొంటావు. నీ అబ్బకు మాత్రం మూడు పోలేదని మరిచావు, నీ అబ్బకు మాత్రం మూడు పోలేదని మరిచావు. ఆ విషయం కాస్త అందర తిండి పండగ చేశావు. రాబాబు అబ్బాయి
చెబుతూ పోతే చాలా ఉంది సరిపెడదా ఇంకా చూస్తూ ఉంటే చాలా ఉంది తెమలదులే ఇంకా దేవుని వాక్యం చెప్పేదేంటో గమనిస్తూ ఉంటే ఆ దేవుని వాక్యం చెప్పేదేంటో గ్రహిస్తూ ఉంటే ప్రతిరోజు పండుగ అనుకున్నాడా దేవుడు అన్నదే వినరా బాబు ఏం కలడా యూత్ కాంపిటీషన్ సందర్భం